మన ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న అందమైన లొకేషన్ చూడాలని ఎంతమందికి ఉండదో చెప్పండి. మేమొచ్చేసి ఇవాళ మన ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న ముంజులూరు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. మనకి వెళ్లే దారిలోనే చాలా అందమైన గ్రీనరీ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న అడవి బిడ్డలు వారి ఆహారపు అలవాట్లు మీ అందరికీ చూపిస్తాను రండి. మేమొచ్చేసి ఇప్పుడు ప్రత్యేకంగా మీకు వాటర్ ఫాల్స్ని చూపించాలనే కాన్సెప్ట్తోనే వెళ్తున్నాం. సో ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కాబట్టి అండ్ అక్కడ నేచర్ ఎలా ఉంది అండ్ ఇక్కడ వాటర్ ఉన్నాయా లేవా అనేసి మేమైతే బయలుదేరాం. ఒక పచ్చని వాతావరణంలో మన అడవి బిడ్డలు ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇక్కడి నుంచి సుమారు ఒక 5 కిలోమీటర్లు పైకి వెళ్తే మనకి ముంజులూరు వాటర్ ఫాల్స్ అనేది వస్తుంది. వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మన వాళ్ళు టికెట్ తీసుకున్న తర్వాతే మన వాళ్ళు అయితే లోపలికి పంపిస్తారనమాట. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే ఇష్టం ఉన్న వాళ్ళు, ట్రెక్కింగ్ చేయాలనుకున్న వాళ్ళు సో ఇక్కడ నుంచి కాలినడకతో వెళ్ళొచ్చు అన్నమాట. అండ్ మేము వచ్చేసి బైక్ అయితే వేసుకొని వచ్చాం కాబట్టి సో బైక్ అయితే వేసుకొని పైకి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకి వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తుంది. ఈ ప్లేస్లో ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. సో మన గ్రీనరీని మనమే కాపాడుకోవాలన్నమాట అండ్ మన నేచర్ని మనమే చూసుకోవాలి. సో చాలామంది అయితే ఎంజాయ్ చేస్తున్నారు, బట్ ఏంటంటే తాగేసి సీసాలు ఇవి చెత్త అనేసి ఇక్కడ పాడేస్తున్నారనమాట. అండ్ మన ఆదివాసులు ఇక్కడ చెత్త అనేది వేసేస్తున్నారని చెప్పేసి 2 కేజెస్ అయితే ఏర్పాటు చేశారు. అండ్ చెత్త ఏదైనా ఉంటే తీసుకెళ్ళి దాంట్లో పెట్టండి. మీ అందరికీ మరోసారి చెప్తున్నానండి, మన ప్రాంతాన్ని మనమే కాపాడుకోవాలి. సో ఎవరో చూడరు అనమాట అండ్ మన ప్రాంతాలని. సో అందరూ అనుకోవచ్చు అక్కడ ఏమీ లేనప్పుడు నువ్వెందుకు వీడియో తీయడానికి వెళ్ళావనేసి. సో చాలామంది అయితే అడుగుతున్నారండి అండ్ వాళ్ళ కోసం అనేసి నేనైతే ఇక్కడికి రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేసి నేనైతే చూపిద్దామనేసి సో ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం పైకి వెళ్తే మనకి ముంజులూరు వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తుంది. అండ్ దారి మధ్యలో మనకి సో ముంజులూరు వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ అనేది కలుస్తుందన్నమాట. అండ్ ఈ ప్లేస్కి రాగానే ఏమిటంటే మనకి ఇక్కడ నుంచి దారి అనేది ఎవరు చూపించరనమాట పైకి వెళ్ళడానికి. సో మనమే చూసుకొని వెళ్ళాలి ఈ దారి అనేది. అండ్ అక్కడ మధ్య మధ్యలో మనకైతే బోర్డ్స్ అయితే పెట్టున్నారు, సో అవన్నీ చూసుకొని వెళ్ళండి. అండ్ చాలామంది వస్తూ ఉంటారు, బట్ ఏమిటంటే ఇది కాలినడకన వెళ్ళడం వల్ల సో చాలా దూరం ఉందని చెప్పేసి ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ చూడండి మనకి వాటర్ ఫాల్స్ దగ్గరికి రాగానే మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కోసం మా ఆదివాసులు అయితే ఇలా పెట్టారండి. సో ఎవరన్నా వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చొని భోజనం తినడానికి అయితే మా వాళ్ళు అయితే ఏర్పాటు చేశారు. అండ్ పక్కనే వచ్చేసి ఒక కేజ్ అయితే ఉంది. సో ఎవరైనా చెత్త అలాంటివి పాడేయాలనుకుంటే సో దాంట్లో అయితే పెట్టేసుకోండి. బట్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది తాగేసి వస్తూ ఉంటారు కదండి, సో వాళ్ళైతే కొంచెం అల్లరి చేస్తారనమాట. అండ్ మన బైక్ ప్లగ్లు అయితే తీసేసి ఇలా పాడేయడము ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు. అందుకని మేమైతే ఇప్పుడు మా బైక్ ప్లగ్ అనేది తీసేసి ఇంకా మన బైక్ కవర్లు అయితే పెట్టేసాం. ఇక్కడ వచ్చేసి వెదురు అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. సో కింద అయితే ముళ్ళు అనేవి ఉంటాయి, కొంచెం చూసుకొని అయితే నడవండి. అండ్ మేము ఎప్పుడు వచ్చినా కూడా ఈ కుక్కలు అనేవి మా వెంట వస్తూనే ఉంటాయి. సో ఎందుకో తెలియదు, మనం ఏమన్నా పెడతామనేసేమో. అండ్ ఒక్కసారి ఇలానే మేము బైక్లో వచ్చినప్పుడు చూసి కొంతమంది అయితే మా బైక్ ప్లగ్ అనేది తీసేసి కొంత దూరం అయితే పాడేసి వెళ్ళిపోయారండి. సో అది ఎంత వెతుక్కొని ఇవి ఎంత చేసేలోగా మాకు చాలా టైం అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మా ఊరు వచ్చేసి ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది కాబట్టి అండ్ ఈ కొండల ఏరియా నుంచి మనం బైక్ అనేది తోసుకొని వెళ్ళడం చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది కాబట్టి అండ్ ఒక్కసారి చూసుకోండి ఇక్కడికి వచ్చే ముందు. సో చాలామంది అయితే అలా రిలాక్స్గా ఉండడానికి ఇక్కడ వస్తూ ఉంటారు, కానీ బైక్స్ అనేవి ఒక్కసారి చూసుకోండి పెట్రోల్ ఉన్నాయా లేదా అనేసి. అండ్ లాస్ట్లో సో ప్లగ్ అనేది తీసేసి ముందు జాగ్రత్తగా మీ
బైక్ కవర్లో అయితే పెట్టేసేయండి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూస్తే మన వాటర్ ఫాల్స్ అనేవి వాటర్ అయితే పడుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి అక్కడ ఎదర చూడండి అసలు వాటరే లేవు, ఏదో చిన్న ఊటలాగా అయితే వస్తుందన్నమాట. సో ఒకసారి వెళ్ళి చూద్దాం. అండ్ మాతో పాటు ఇంకొంతమంది అయితే వచ్చారు. సో వాళ్ళైతే దేవరపల్లి నుంచి అయితే వచ్చారండి. సో వాళ్ళు ఇక్కడికి రాగానే ఇంకా అప్సెట్ అయిపోయారు. సో ఇక్కడ చూసి ఏంటంటే ఇక్కడ వాటర్ అనేది లేదు. అండ్ మా వాళ్ళు అయితే అక్కడ ఏవో పీతలు అయితే కనిపించేసరికి వాటిని పట్టుకున్నారు. సో ఇవి వచ్చేసి కడుపుతో ఉన్నాయండి. మనకైతే తెలియదు కడుపుతో ఉన్నాయా లేదనేసి. సో మనకి అక్కడ కింద డొప్ప లాంటిది అయితే ఉంటుంది, అది లాగి చూస్తే పిల్లలు అయితే కనిపిస్తాయి. అలానే కనిపించేసరికి మా వాళ్ళని అయితే నేను వదిలేయమన్నాను. ఇంకా ఆ వ్యూ పాయింట్ అయితే చూసి మా వాళ్ళని అయితే అక్కడ వదిలేయమన్నాను. అండ్ కింద మా వాళ్ళు అయితే ఉన్నారు, నేను ఇంకా అలా పైకి ఎక్కొచ్చాను అనమాట. సో పైన ఏమన్నా వాటర్ ఏమన్నా కనిపిస్తాయేమోనని చెప్పి అండ్ మా వాళ్ళు అయితే ఇప్పుడు నా దగ్గరికి రావడానికి పైకి అయితే ఎక్కుతున్నారు. సో మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం వాటర్ ఏమన్నా పైన ఏమన్నా ఎక్కడన్నా ఉందేమో అనేసి. అండ్ చెప్పాల్సింది ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఈ సమ్మర్ సీజన్లో మనకి మన ముంజలూరు వాటర్ ఫాల్స్ అనేది అవాయిడ్ చేయాలి. సో ఫైనలీ పైకి అయితే వచ్చాను. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ అనేవి మొత్తం అయితే ఇంకిపోయినాయి అనమాట. సో మీకు అందరికీ చెప్పేది ఒకటే, ఇలాంటి సమ్మర్ సీజన్లో మీరు ముంజలూరు వాటర్ ఫాల్స్ని అయితే అవాయిడ్ చేయండి. సో ఎందుకంటే ఇక్కడ మీరు చూడాల్సిన అందం అనేది సో వర్షాకాలం అలానే వింటర్లో అయితే కనిపిస్తుంది కాబట్టి. ఇప్పుడు ఎందుకంటే ఇంత ఆయాసపడుతున్నాను, సో కింద నుంచి అయితే పైకి అయితే వచ్చాను అండ్ మీకు చూపించాను కదా. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇంకొకటి, సో టూరిస్టులు అయితే ఇక్కడికి వస్తున్నారు కానీ ఇక్కడున్న నేచర్ని అనేది సో పాడు చేస్తున్నారండి. సో కొంచెం చూడండి, మన నేచర్ని మనం కాపాడుకోవాలి. అండ్ నేను చెప్పేది ఇంకా అదొకటే, సో తాగుతున్నారు ఎంజాయ్ చేసేవాళ్ళు, సో ఇక్కడే పాడేసి వెళ్ళిపోతున్నారు మళ్ళీ. అండ్ కొంచెం నీట్గా అయితే కొంచెం చూసుకోండి, ఓకే. అండ్ ఇప్పుడు నేను వచ్చిన దారి అంతా మీకు చూపిస్తాను. సో పైన వచ్చేసి అయితే ఇదిగో ఇలాంటి వాటర్ అయితే కొంచెం అనేది స్టోర్ అయ్యిందండి. సో దాన్నే మనం చూస్తాం ఇంకా. సో ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ అనేది తగ్గిపోవడం అంటే ఇక్కడ వాటరే కనిపించడం లేదు, ఏదో లైట్గా అలా ఉంది లేదా అనేది కొంచెం మనం చూసుకొని, సో అలా కొంచెంగా అయితే వస్తుంది వాటర్ అనమాట. అండ్ ఇప్పుడు నేను ఎక్కొచ్చిన ఇక చూడండి, సో ఇది చాలా పెద్ద లోయ అనమాట మన ముంజలూరు వాటర్ ఫాల్స్లో. సో అలా పైకి అయితే వచ్చాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి వాటిల్లో మీరు అడిగేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, సో జారిపోతుంటుంది. ఇదంతా మనం పైకి ఎక్కొచ్చాం, సో అందుకనే నేను అంత ఆయాసపడుతున్నా. సో కింద వచ్చేసి చాలా దూరం నుంచి ఎవరో వచ్చారండి. అండ్ వాళ్ళకి మనం అయితే సమాధానం చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లో అయితే వచ్చారు వాళ్ళు. సో సమ్మర్లో రావడం వల్ల ఏంటంటే అక్కడ వాటర్ కూడా లేదు కాబట్టి వాళ్ళు అప్సెట్ అయ్యారు అనుకుంటున్నాను నేను. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకసారి కిందకి వెళ్దాం. సుత్తు మేలు ఏమనుకుంటున్నారు? సో దేవరపల్లి నుంచి కొంతమంది అయితే వచ్చారండి అండ్ ఇక్కడికి ఈ సమ్మర్లో మన ముంజలూరు వాటర్ ఫాల్స్ చూడడానికి. సో వాళ్ళంటే ఇంకా అప్సెట్ అయ్యారు. సో ఎందుకంటే ఈ సీజన్లో వాటర్ అయితే ఉండవు కాబట్టి. ఇంకో 10 రోజులు లేదా 20 రోజులు ఆగితే మనకి రైనీ సీజన్ అయితే మొదలైపోతుంది కాబట్టి సో ఇక్కడికి అంతలా అలౌడ్ ఉండదు, ఎందుకంటే ఇక్కడ కొంచెం భారీగా అయితే వస్తాయి అన్నమాట వాటరు. సో ఇక్కడ దగ్గరికి అయితే వెళ్ళనివ్వరు. అండ్ ఇంకొకటి, నేను ఆ కొండపై నుంచి ఊరికొస్తుంటే వాళ్ళైతే కంగారు పడిపోయారు, సో నేను ఎక్కడ పడిపోతానని చెప్పేసి. సో ఏంటంటే నాకు ఇంకా కొండలో ఎక్కి దిగి ఇవి అలవాటు కాబట్టి సో పరిగెట్టుకుంటూ వచ్చాను. సో నాకైతే ఏం కాదండి, నా మీద నాకు నమ్మకం ఉంది. అండ్ నేను అలా పరిగెట్టుకుంటూ వచ్చాను, వాళ్ళైతే దడిసిపోయారు ఎక్కడ పడిపోతానని చెప్పేసి. ఇంకొకటి, సో నేను ఎంట్రీ అయ్యే ముందు సో టికెట్ అయితే తీసుకున్నా కదా, అండ్ మనిషికి అయితే 20 అనమాట. అండ్ ఏంటంటే మన వాళ్ళు మనల్ని వదిలేస్తారు అనుకుంటాం, కాకపోతే ఏంటంటే మన నేచర్ని మనమే డెవలప్ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే సో మన వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర సో మనీ ఇచ్చి వెళ్తే అండ్ వాళ్ళు కొంచెం కేర్ చేస్తారు. అలానే
ఈ ప్లేస్ని ఇంకొంచెం డెవలప్ చేయడానికి వాళ్ళకి ఆ మనీ అనేది కొంచెం యూజ్ అవుతుందండి ఏదన్నా ఇష్యూస్ అయినప్పుడు కాబట్టి. సో అందుకనే నేనైతే మనీ ఇచ్చి ఇంకా టికెట్ తీసుకుని అయితే ఇంకా లోపలికి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ ఒకసారి ప్లేస్ చూడండి, మీకు చూపిస్తాను ఎలా ఉందనేసి ఇక్కడ వ్యూ పాయింట్. సో ఇది మన వాళ్ళైతే పైన ఉన్నారు. అండ్ ఏంటంటే అక్కడ టూరిస్టులు అయితే పైకి వెళ్ళారనమాట. వాళ్ళని చూసి కొంచెం ఇబ్బందిగా ఉంటే నేను కిందకి వెళ్ళి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి నేనైతే కిందకైతే ఆ దారి ఉంది కదా, సో ఆ దారి నుంచి అలా పరిగెట్టుకుంటూ వచ్చా పైనుంచి. సో వాళ్ళైతే ఇంకా దడిశారనమాట నేను ఎక్కడ పడిపోతానని చెప్పేసి. సో ఇంకొకటి ముఖ్యమైనవి మీకు ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను కదా ఎంట్రీలో నుంచి. సో ఇవి వచ్చేసి ఇందాక చెప్పాను కదండి పైన కొంతమంది వచ్చి ఇలా ప్లేస్ని అనేది కొంచెం చెత్తగా అయితే చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం అనేసి ఈ కేజెస్ అయితే పెట్టారనమాట మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఏదన్నా చెత్త అలాంటిది ఉంటే దీంట్లో అయితే పెట్టేసుకోండి, సో కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. మనకి చూడండి ఒకసారి ఎంత చెత్త ఉందో మన ముంజలూరులో. సో ఇదంతా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నిన్న మొన్న కొంచెం భారీగా గాలి వాన అయితే వచ్చింది కాబట్టి ఇలా చెత్తగా అయితే కనిపిస్తుంది. సో బేసిక్గా అయితే కొంచెం క్లీన్గా అయితేనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మన వాళ్ళు అయితే ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా ఈ ఊరు వాళ్ళు, పెద్ద మనుషులు. సో వాళ్ళు వచ్చి కొంచెం ఇక్కడ కాపలా ఉంటారు అన్నట్టు. ఒక్కసారి ఈ చెట్టును చూడండి ఎంత పెద్దగుందో. ఇదేది ఏంటి అమెజాన్ అడవిలో ఉంటాయి కదా, సో అలాంటి చెట్లులా ఉన్నాయన్నమాట. ఏదో కొత్త లోకానికి వచ్చిన ఫీల్ని అయితే ఇస్తుంది. అండ్ మన ముంజలూరు ఎన్నిసార్లు వచ్చినా కూడా నాకైతే కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు కొంచెం దీనికి ఇచ్చే కేర్నెస్ అనేది అంత పీక్ లెవెల్లో ఉంటుంది కాబట్టి. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి పర్సన్కి 20 అన్నమాట. సో మీరు ఏ వెహికల్లో వచ్చినా కానీ పర్సన్కి సంబంధించి తీసుకుంటారు మన వాళ్ళు అయితే. సో వెహికల్కి సంబంధించి మన వాళ్ళు అయితే ఫీ అయితే తీసుకోరు. ఈ మకాన్ని చూసారా ఒకసారి? సో ఇది దేనికి పెట్టారో మనకైతే తెలీదు మన వాళ్ళు. అండ్ ఏదన్నా అంటే టూరిస్టులు ఎక్కువగా వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం సామాన్లు ఇలాంటివి ఏమన్నా అనుకుంటున్నాను. ఎందుకంటే మాది వచ్చేసి బండార్లగూడెం, సో ఇది వచ్చేసి ముంజలూరు. నేను చెప్పేది అదే. మా ఊరు నుంచి ఇక్కడికి ఒక 5 to 4 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడే పక్కనే. అండ్ మన ఏజెన్సీ ప్రాంతమే కాబట్టి సో ఇక్కడ మనకి ఏం పెడతారో తెలియదు. నేను ఎప్పుడో ఒకప్పుడు అంటే మనకి ఇంకా అలవాటు అయిపోయి ఉంటుంది కదా కొండల్లో ఉండి అలాగా. సో ఇలా ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే కానీ తెలియదు ఇటు వ్యూ పాయింట్ ఇలా ఉంటుందనేసి. మనకంటే ఇంకా అలవాటు అయిపోయి అలా ఉంటున్నాం. కానీ అండ్ నేను వీడియో తీయడానికి గల కారణం వచ్చేసి మీకు మా పోయే ఏజెన్సీలో కొంచెం మన కల్చర్నెస్ అనేది మీకు చూపిద్దామనేసి నేనైతే వీడియోస్ స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి, సో ఇక్కడ బ్యాంబూస్ అయితే ఉన్నాయి కదా. అండ్ చాలా స్టేట్స్కి అయితే మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది సో ఈ బ్యాంబూ అనేది. సో వీటి గురించి మీకు తెలిసే ఉంటుంది. అన్నీ చైర్స్ కానీ లేదా వేటికి అంటే తయారు చేస్తుంటారు కదా డిఫరెంట్గా, అలాంటి వాటికైతే వాడతారనమాట. ఇవి వచ్చేసి మన వాళ్ళు తయారు చేసిన సిట్టింగ్ బెంచెస్ అనమాట. సో ఎవరన్నా టూరిస్టులు వచ్చినప్పుడు కూర్చొని భోంచేసుకోవడానికి చేసుకోవడానికి ఇలాగ కొంచెం సింపుల్గా ఉంటుందనేసి సో మన వాళ్ళు అయితే ఇలా తయారు చేశారు.
మా వాళ్ళు అయితే పూర్తిగా అలసిపోయారండి. సో ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి మా వాళ్ళు ఇక్కడికి కిందకైతే వచ్చేసారు. సో ఒకతను చూడండి ఎలా పడుకుని పోతున్నారో. అండ్ ఏంటంటే మేము పైకైతే ఎక్కాం కదా చాలా రోజుల తర్వాత. అండ్ మా వాళ్ళైతే అలసిపోయారు. అండ్ నేనొచ్చేసి ఎప్పుడు కూడా కొండననేది ఎక్కి దిగుతూనే ఉంటాను. సో మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే కొండలనమాట. అండ్ ఏంటంటే నేను ప్రతి ఒక్కటి మీకు చూపించాలి అనే కాన్సెప్ట్తోనే నేను పైకి ఎక్కుతూ ఉంటాను, దిగుతూ ఉంటాను. అండ్ ఇంకొకటి, సో ఇక్కడ చూసారా లారీ బాటా అన్నమాట. ఇది ఎందుకు చేశారంటే ఈ బ్యాంబూస్ అనేది తీసుకురావడానికి చేశారు. ఇంకేంటి అక్కడ నుంచి వస్తుండగా మాకు దారి మధ్యలో ఈ కాయలైతే కనిపించాయి. సో ఈ కాయల్ని మా ఏరియాలో వచ్చేసి చిలకదుద్దు కాయలని అంటారు. ఇవి వచ్చేసి చిన్న రకం అన్నమాట. సో రెడ్ కలర్లో అయితే ఉంటాయి. సో మా వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు కొంతమంది. సో కొంతమంది అయితే తినరు. అండ్ మేమైతే ఈ కాయలని ఇంకా కోసి సో తిందామని చెప్పేసి సో మా వాళ్ళైతే కొన్ని కాయలు అయితే కోసారు. అండ్ ఇంకొకటి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.